డిప్లొమా పూర్తి చేసి జాబ్ కోసం చూస్తున్నారా? హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. నేను మీ ఆశ మ్యామ్. డిప్లొమా అర్హతతో నేవీలో జాబ్ కొట్టాలనుకుంటున్నారా? అయితే మీకోసం ఇండియన్ నేవీ అయితే ఒక గోల్డెన్ ఆపర్చునిటీని తీసుకొచ్చింది. కేవలం డిప్లొమా అర్హతతోనే ఇండియన్ నేవీ అయితే కొన్ని జాబ్స్ని తీసుకురావడం జరిగింది. ఈ జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలి, మరి ఇండియన్ నేవీకి మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఏ ఏజ్ ఉంటే మనం ఈ ఇండియన్ నేవీ అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అవుతాం, దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, మరి దీన్ని మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలా ఆర్ ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలా, సో దీని యొక్క ఏజ్ లిమిట్ అనేది ఎలా ఉంటుంది, అసలు దీంట్లో ఎలాంటి స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అనేవి ఉంటాయి, దీని సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది మరి, సో ఈ విషయాలన్నీ మరి ఎలా తెలుస్తాయి? ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే ప్రతిదీ కూడా ఏజ్, క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమవుతాయి. సో ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ అలానే మనకి ఏం రిలీజ్ అయింది, మన ఈ అసలు వీడియో దేని గురించి అమ్మా? ఇండియన్ నేవీ 2026 ఇండియన్ నేవీ 2026లో అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి ఆ నోటిఫికేషన్ ఏంటి, ఎప్పుడు అప్లై చేసుకోవాలి మనం దీనికి అసలు? ఓకే, దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అంటే 3 స్టేజెస్లో ఉంటుంది. స్టేజ్ 1, స్టేజ్ 2లో మనకి సెలక్షన్ ప్రాసెస్ అయిపోయి ట్రైనింగ్ అనేది 3rd స్టేజ్లోకి వస్తుంది అనమాట. అండ్ అలానే దీన్ని మనం ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది, వెబ్సైట్ అనేది ఎప్పుడు ఓపెన్ అవుతుందమ్మా? 5th జూన్ అయితే మనకి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ అలానే క్లోజింగ్ డేట్ ఏంటి, ఈ వెబ్సైట్కి క్లోజింగ్ డేట్ ఏంటి? 29th జూన్ అయితే ఈ వెబ్సైట్ అనేది క్లోజ్ అయిపోతుంది. అండ్ అలానే మన అప్లికేషన్స్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే మళ్ళీ ఈ వెబ్సైట్ అనేది ఎప్పుడు ఓపెన్ అవుతుంది? 6th జూలై 2026 జూలై 6th అయితే మళ్ళీ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. మనకి ఏమైనా కరెక్షన్స్ ఉంటే క్లియర్ చేసుకోవడానికి మళ్ళీ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. మనం ఫస్ట్ స్టేజ్ ఏమని చెప్పుకున్నాం, ఇండియన్ నేవీ ఎంట్రన్స్ టెస్ట్ అయితే మనకి ఆగస్ట్ 26th అయితే జరుగుతుంది. ఇండియన్ నేవీ ఎంట్రీ టెస్ట్ అనేది ఆగస్ట్ 26th అయితే జరుగుతుంది. అండ్ అలానే దీని యొక్క రిజల్ట్ ఎప్పుడు వస్తుంది? స్టేజ్ 1కి సంబంధించిన రిజల్ట్ అయితే ఎండ్ ఆఫ్ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ 1st వీక్లో అయితే మనకి రిజల్ట్ ఎర్లీ సెప్టెంబర్ 26కి అయితే 1 మంత్లో మనకి రిజల్ట్ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ అలానే స్టేజ్ 1లో ఎవరైతే షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు స్టేజ్ 2 రాయడానికి అర్హులు. అండ్ అలానే దీని యొక్క ఎలిజిబిలిటీ ఏంటి, ఏ ఎలిజిబిలిటీ ఉంటే మనం దీన్ని అప్లై చేసుకోవచ్చు? ఓన్లీ ఫర్ అన్మ్యారీడ్ మేల్, ఇది ఎవరికి? ఓన్లీ మేల్కి మాత్రమే. అండ్ దట్ టు అన్మ్యారీడ్ మేల్కి మాత్రమే ఇది అప్లికేషన్ చేసుకోవడానికి అర్హులు ఎవరంటే ఓన్లీ అన్మ్యారీడ్ మేల్, పెళ్లి కాని పురుషులు మాత్రమే దీన్ని అప్లై చేసుకోవాలి. అండ్ అలానే దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి? 50% ఆఫ్ మార్క్స్ అయితే మనకి 10thలో వచ్చి ఉండాలి. 10thలో మనకి 50% మార్క్స్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. 10thలో మనకి 50% ఆఫ్ మార్క్స్ వచ్చి ఉండాలి. అండ్ అలానే మనం స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం డిప్లొమా, ఓన్లీ డిప్లొమా వాళ్ళకి మాత్రమే. డిప్లొమాలో ఎవరైతే ఈ IACTE రికగ్నైజ్డ్ పాలిటెక్నికల్ ఇన్స్టిట్యూట్లో ఎవరికైతే 50% ఆఫ్ మార్క్స్ వచ్చి ఉంటాయో డిప్లొమాలో వాళ్ళు మాత్రమే అర్హులు. 10thలో 50% అండ్ అలానే డిప్లొమాలో కూడా ముఖ్యంగా ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ బ్రాంచెస్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే 50% ఆఫ్ మార్క్స్ డిప్లొమాలో ఖచ్చితంగా స్కోర్ చేసి ఉండాలి. డిప్లొమాలో ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ బ్రాంచెస్కి సంబంధించి చాలా ట్రేడ్స్ ఉన్నాయి, వీళ్ళందరూ కూడా 50% ఆఫ్ మార్క్స్ స్కోర్ చేస్తే ఖచ్చితంగా వీటిని అప్లై చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది 10th అండ్ డిప్లొమా. అండ్ అలానే దీని యొక్క ఏజ్ అనేది ఎలా ఉండాలి? నేవీ వాళ్ళు 2 బ్యాచెస్గా డివైడ్ చేస్తారు. నేవీ వాళ్ళు ఎలా డివైడ్ చేస్తారమ్మా? 2 బ్యాచెస్గా డివైడ్ చేస్తారు. ఎందుకు మేడం 2 బ్యాచెస్గా డివైడ్ చేస్తారనంటే వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు 6 monthsకి ఒక బ్యాచ్, 6 monthsకి ఒక బ్యాచ్ ట్రైనింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దాన్ని బట్టి ఏజ్ లిమిట్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో అగ్నివీర్కి 2 బ్యాచెస్ అని చెప్పాను. ఫస్ట్ బ్యాచ్ 2027, సెకండ్ 2027 బ్యాచ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ బ్యాచ్కి అప్లై చేసుకోవడానికి
నార్మల్గా ఏజ్ లిమిట్ అనేది ఎంత ఉండాలమ్మా, 1 డిసెంబర్ 2004 నుంచి 31 2009 ఈ మిడిల్లో డేట్ ఆఫ్ బర్త్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని అప్లై చేసుకోవడానికి అర్హులు. గుర్తుపెట్టుకోండి, 1 డిసెంబర్ 2004 టు 31 మే 2009 వీళ్ళందరూ కూడా ఫస్ట్ బ్యాచ్కి వస్తారు. వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అర్హులు. అండ్ అలానే సెకండ్ బ్యాచ్ 2027లో ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, 1 మే 2005 నుంచి 31 అక్టోబర్ 2009 ఈ మిడిల్ ఏజ్లో డేట్ ఆఫ్ బర్త్ ఎవరైతే ఉన్నారో, ఈ 5 నుంచి 9 వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అర్హులు. అండ్ అలానే క్యాండిడేట్స్ హూ బోర్న్ 1 డిసెంబర్ 2004 టు 31 అక్టోబర్ 2009 వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీన్ని అప్లై చేసుకోవడానికి అర్హులు. అండ్ అలానే అప్లై చేసుకోవాలి. ఎక్కడ అప్లై చేసుకోవాలి, మనం ఖచ్చితంగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి దీన్ని. సో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అండ్ ప్రత్యేకంగా వీళ్ళకంటూ ఒక వెబ్సైట్ ఉంటుంది కదా, ఆ వెబ్సైట్లో మనం దీన్ని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవడానికి ఫీ పేమెంట్ ఉంటుంది కదా, మరి ఎంత అండి ఫీ పేమెంట్? ప్రతి ఒక్కరికి కూడా ఏ కేటగిరీకి అయినా సరే 550 రూపీస్ అనేది ఇక్కడ మనకి ఫీ పేమెంట్. అండ్ ఈ ఫీ పేమెంట్ అనేది ఖచ్చితంగా రిఫండ్ అయితే ఉండదు. గుర్తుపెట్టుకోండి, 550 రూపీస్ అయితే ఫీ పేమెంట్ మనకి ఇక్కడ. అండ్ అలానే మనకి సెలక్షన్ ప్రాసెస్లో స్టేజ్ 1 స్టేజ్ 2 అని చెప్పుకున్నాం కదా. అండ్ ఆఫ్టర్ దట్ ట్రైనింగ్ అయితే మనకి ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఈ స్టేజ్ 1 అనేది ఎగ్జామినేషన్, ఇండియన్ నేవీ ఎంట్రన్స్ టెస్ట్ అయితే మనకి స్టేజ్ 1 ఏంటమ్మా, ఇండియన్ నేవీ ఎంట్రన్స్ టెస్ట్. సో ఆ ఇండియన్ నేవీ ఎంట్రన్స్ టెస్ట్లో అసలు ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? టోటల్గా మనకి 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. అంటే మనకి టోటల్గా ఎన్ని మార్క్స్కి ఎగ్జామినేషన్ జరుగుతుంది? 100 మార్క్స్కి అయితే ఈ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. అండ్ అలానే దీనికి నెగిటివ్ మార్క్ కూడా ఉంటుంది కదా. నెగిటివ్ మార్క్ ఎంతండి? ఇక్కడ 0.25 అనేది ఇక్కడ నెగిటివ్ మార్క్. సో మీరు ఆన్సర్ చేసినప్పుడు ఖచ్చితంగా యాక్యురేట్గా ఆన్సర్ అయితే ఇవ్వండి. ఎందుకనంటే మనకు వచ్చిన క్వశ్చను పోతుంది, వచ్చిన క్వశ్చన్కి వచ్చిన మార్క్స్ పోతే అండ్ నెగిటివ్ మార్క్ కూడా మనకి యాడ్ అవుతుంది. అంటే వచ్చిన క్వశ్చన్లో మనకి నెగిటివ్ మార్క్ కూడా యాడ్ అవుతుంది. సో ఇది టోటల్గా ఎగ్జామినేషన్ అనేది 1 అవర్ జరుగుతుంది. అంటే 60 మినిట్స్ అయితే ఎగ్జామినేషన్ టైమింగ్. అండ్ ఈ 60 మినిట్స్లో నువ్వు ఈ 100 క్వశ్చన్స్ని కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ 4 సెక్షన్స్ ఉంటాయి. 4 సెక్షన్స్. మరి దాని సిలబస్ ఏంటి? ఏ సెక్షన్స్? ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, సైన్స్, మ్యాథమెటిక్స్, డిప్లొమా ట్రేడ్ స్పెసిఫిక్. డిప్లొమా ట్రేడ్ స్పెసిఫిక్గా ఈ 4 సెక్షన్లో కూడా ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, సైన్స్, మ్యాథమెటిక్స్ సంబంధించి 4 సెక్షన్స్ కూడా ఖచ్చితంగా ఉంటాయి. అండ్ దీనికి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, రాంగ్ ఆన్సర్ అయితే మనకి 0.25 అనేది ఖచ్చితంగా నెగిటివ్ మార్కింగ్ అయితే మనకి ఉంటుంది. అండ్ అలానే స్టేజ్ 2 ఎవరైతే స్టేజ్ 1కి క్వాలిఫై అవుతారో, పాస్ మార్క్స్ ఎవరైతే ప్రతి సెక్షన్లో కూడా ఖచ్చితంగా పాస్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే అక్కడ పాస్ అవుతారో ఈ స్టేజ్ 2కి వాళ్ళు ప్రమోట్ అవడం అయితే జరుగుతుంది. అండ్ అలానే స్టేజ్ 2 ఎగ్జామినేషన్ అనేది 2 బ్యాచెస్కి డిఫరెంట్గా, బ్యాచ్ 1కి ఒకసారి జరుగుతుంది, బ్యాచ్ 2కి ఒకసారి జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎందుకు అని అంటే అక్కడ బ్యాచెస్ వైజ్గా ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది కదా. ఎందుకు బ్యాచెస్ వైజ్గా ఇచ్చారు? వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు 6 మంత్స్కి ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి వాళ్ళ ఎగ్జామినేషన్ కూడా అలానే జరుగుతుంది. స్టేజ్ 1 అనేది అందరికీ ఒకేసారి జరుగుతుంది. ఈ స్టేజ్ 2 అనేది 2 బ్యాచెస్కి డిఫరెంట్గా అయితే జరుగుతుంది, ఒక్కసారి అయితే జరగదు. సో ఈ స్టేజ్ 1 రిజల్ట్ బట్టి షార్ట్ లిస్ట్ చేస్తారు. ఈ స్టేజ్ 2కి ఏజ్ లిమిట్ బట్టి కూడా షార్ట్ లిస్ట్ చేయడం అయితే జరుగుతుంది స్టేజ్ 2కి. అండ్ అలానే దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? మనకి స్టేజ్ 2లో అయితే 3 టైప్స్ ఉంటాయి. ఏంటి? ఆ స్టేజ్ 2లో అయితే 3 టైప్స్ ఉంటాయి. ఏంటి అని అంటే ఫస్ట్ మనం ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే మనకి ఉంటుంది. సో ఫిజికల్ టెస్ట్ ఉండేటప్పుడు మనం ఆ ఫిజికల్ టెస్ట్లో అది మ్యాండేటరీ, మనం ఖచ్చితంగా క్వాలిఫై అయ్యి తీరాలి. మరి ఏంటో ఫిజికల్ టెస్ట్ అని అంటే దీన్ని ఎవరు అప్లై చేయాలి? ఓన్లీ మేల్ కెన్ అప్లై. అండ్ ఫిజికల్ టెస్ట్లో ఫస్ట్ వచ్చి మనకి 6 minutes 30 secondsలో 1.6 km రన్నింగ్ అయితే మీరు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. అండ్ అలానే 20 స్క్వాట్స్, 15 పుషప్స్, 15 సిటప్స్ అయితే చేయాల్సి ఉంటుంది.
20 స్క్వాట్స్, 15 పుషప్స్, 15 సిటప్స్ అయితే ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. అండ్ అలానే ఇందులో ఇది మ్యాండేటరీ అని చెప్పాం కదా, ఇందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే స్టేజ్ 2 రిటర్న్ ఎగ్జామ్ రాయడానికి అర్హులు. అండ్ బ్యాచెస్ వైజ్గా ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. ఈ ఎగ్జామ్ ఎన్ని మార్క్స్కి కండక్ట్ అవుతుంది? సేమ్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. అండ్ అలానే నెగిటివ్ మార్క్ ఉంటుంది కదా, 0.25 అనేది ఇక్కడ మనకి నెగిటివ్ మార్కింగ్. అండ్ డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి 1 అవర్. అండ్ దీంట్లో ఉన్న సబ్జెక్ట్స్ ఏంటమ్మా మనకి మళ్ళీ సేమ్ 4 సెక్షన్స్ అయితే ఉంటాయి. ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, సైన్స్, మ్యాథమెటిక్స్ అండ్ డిప్లొమా ట్రేడ్ స్పెసిఫిక్. ఈ ట్రేడ్ బట్టి వాళ్ళకి ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. ఇంజనీరింగ్కి ఒకలా జరుగుతుంది, ఎలక్ట్రికల్ స్ట్రీమ్స్లో ఉన్న వాళ్ళకి ఒకలా జరుగుతాయి ఎగ్జామ్స్ అనేవి. అండ్ అలానే దీని యొక్క మెడికల్ స్టాండర్డ్స్ అనేవి ఎలా ఉండాలి, ఎవరైతే స్టేజ్ 2కి క్వాలిఫై అయిపోతారో రిటర్న్ ఎగ్జామ్కి కూడా క్వాలిఫై అయిపోతారో వాళ్ళకి మెడికల్ టెస్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ మెడికల్ స్టాండర్డ్స్ అనేవి ఎలా ఉండాలి? సో మినిమం హైట్ అయితే ఎంత ఉండాలమ్మా? 157 సెంటీమీటర్స్ అయితే మినిమం హైట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ టాటూస్ అనేవి ఎల్బో పైన, పామ్ పైన ఉంటే పర్లేదు, పర్మనెంట్ టాటూస్ అనేవి. బట్ మెడ పైన కానీ మన బాడీలో ఇంకెక్కడైనా ఉన్నా సరే వాళ్ళు అన్ఫిట్. ఈ నేవీ అగ్నివీర్లో వాళ్ళు అన్ఫిట్. అండ్ ఈ నేవీ అగ్నివీర్ అనేది ఎన్ని ఇయర్స్ జరుగుతుంది? 4 ఇయర్స్. వీళ్ళు సర్వీసింగ్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది? ఈ నేవీ అగ్నివీర్లో చేసే వాళ్ళకి 4 ఇయర్స్ మాత్రమే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 4 ఇయర్స్ మాత్రమే ఉంటుంది. అండ్ అలానే ఈ క్యాండిడేట్స్ మెడికల్ ఇంకెలా ఉండాలి? టాటూస్ ఉండకూడదు. అండ్ అలానే మినిమం హైట్ ఉండాలి. అండ్ అలానే ఎవరైతే అన్కరెక్టెడ్ విజన్ అంటే స్పెట్స్ లేకుండా, అద్దాలు లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళకి 6/12 విజన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఎవరైతే స్పెట్స్తో ఉంటారో వాళ్ళకి 6/6 విజన్ అయితే ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. అండ్ అలానే వీళ్ళు అన్నిటిలో క్వాలిఫై అయిన వాళ్ళకి ఖచ్చితంగా షార్ట్ లిస్ట్ చేసి ఈ మూడిట్లో స్టేజ్ 2లో ఈ మూడిట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఖచ్చితంగా అగ్నివీర్ ట్రైనింగ్కి అయితే పిలవడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, బ్యాచెస్ వైజ్గా ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. ఎందుకు అని అంటే వాళ్ళు 6 మంత్స్కి ట్రైనింగ్, కొత్త న్యూ బ్యాచ్కి ట్రైనింగ్ ఇవ్వడం అయితే చేస్తారు. అండ్ అలానే దీంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉంటాయి, దీంట్లో లీవ్ అనేది ఎలా ఉంటుంది? ఈ అగ్నివీర్ 4 ఇయర్స్ సర్వీస్లో మీకు లీవ్ అనేది ఎలా ఉంటుందని అంటే 30 డేస్ లీవ్ అయితే ఇస్తారు. 1 per ఇయర్కి 30 డేస్, నియర్లీ 1 మంత్ అయితే మనకి 1 మంత్ అయితే లీవ్ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ అలానే సిక్ లీవ్స్ కూడా ఉంటాయి. హెల్త్ కండిషన్స్ బాగోకపోతే ఖచ్చితంగా సిక్ లీవ్స్ కూడా ఉంటాయి. అండ్ అలానే దీని యొక్క శాలరీ అనేది ఎలా ఉంటుంది? ఈ 4 ఇయర్స్కి సంబంధించి దీని యొక్క శాలరీ అనేది ఎలా ఉంటుంది? ఇయర్కి శాలరీ ఇంక్రిమెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇయర్కి శాలరీ ఇంక్రిమెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ 4 ఇయర్స్ తర్వాత మరి వీళ్ళు ఏం చేయాలని అంటే కొంతమందిని నేవీ వాళ్ళు కొంతమందిని ఒక 25% ఆఫ్ మెంబర్స్ని వాళ్ళు నేవీలో పర్మనెంట్ చేస్తారు. 100%లో 25% ఆఫ్ మెంబర్స్ని అయితే పర్మనెంట్ చేయడం జరుగుతుంది. మరి మిగతా వాళ్ళకి ఎలా అని అంటారా? ఫస్ట్ ఇది చూద్దాం. ఫస్ట్ ఇయర్లో మనకి శాలరీ అనేది ఎలా ఉంటుంది? ఫస్ట్ మనకి 30,000 ప్యాకేజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మరి మనకి హ్యాండ్ క్యాష్ ఎంత వస్తుంది? 21,000 అయితే వస్తుంది. 70% అయితే మనకి శాలరీ అనేది పడిపోతుంది. మరి మిగతా 30% అయితే మరి ఏమవుతుందని అంటే కాంట్రిబ్యూషన్ టు కాంట్రిబ్యూషన్కి అయితే మనకి 30% అయితే శాలరీ అనేది వెళ్ళడం జరుగుతుంది. అండ్ అలానే కార్పస్ ఫండ్ బై వాళ్ళు కూడా మన దగ్గర నుంచి ఎంత శాలరీ అయితే కట్ అయిందో వాళ్ళు కూడా సేమ్ శాలరీని 30% శాలరీని వాళ్ళు కూడా మనకి క్రెడిట్ చేయడం జరుగుతుంది. అండ్ అలానే సెకండ్ ఇయర్లో శాలరీ ఇంక్రిమెంట్ అవుతుందని చెప్పుకున్నాం కదా, 33,000 అయితే అవుతుంది. అండ్ అలానే బై హ్యాండ్ క్యాష్ 23,000. థర్డ్ ఇయర్కి 4th ఇయర్కి కూడా ఖచ్చితంగా ఇంక్రిమెంట్ అయితే ఉంటుంది. అండ్ టోటల్గా మనకి కట్ అయిన క్యాష్ని మన దగ్గర నుంచి
కార్పస్ ఫండ్కి వెళ్ళిన క్యాష్ని అండ్ కార్పొరేట్ ఫండ్ మనకి ఇచ్చిన క్యాష్ని టోటల్గా కలిపి మనకి 10 lakhs మనం ఎప్పుడైతే రిలీవ్ అయిపోతామో మన 4 years సర్వీస్ ఎప్పుడైతే అయిపోతుందో వాళ్ళు మనకి ఆ 10 lakhs అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలానే ఒక 25% ఆఫ్ మెంబర్స్ని అయితే అందులో పర్మనెంట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది 4 years సర్వీస్ మాత్రమే. ఈ నేవీ అగ్నివీర్ అనేది గుర్తుపెట్టుకోండి, 4 years సర్వీస్ మాత్రమే. అండ్ అన్మ్యారీడ్ మేల్ మాత్రమే దీన్ని అప్లై చేసుకోవాలి. అన్మ్యారీడ్ మేల్ అండ్ సర్వీస్లో ఉన్నంత కాలం కూడా మ్యారేజ్ చేసుకోవడానికి వీల్లేదు. గుర్తుపెట్టుకోండి, సర్వీస్లో ఉన్నంత కాలం మ్యారేజ్ చేసుకోవడానికి వీల్లేదు. అండ్ ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసారు కదా. సో కంటెంట్ అంతా మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఏ ఏజ్ క్వాలిఫికేషన్స్ ఉంటే దీన్ని అప్లై చేసుకోవాలి, ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉంటే దీన్ని అప్లై చేసుకోవాలి, ఆన్లైన్లో అప్లై చేసుకోవాలా ఆర్ ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి, ఆన్లైన్లో అప్లై చేసుకోవాలా ఆర్ ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. వీటన్నిటి గురించి మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఇంకొన్ని ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా ఏమైనా అప్డేట్స్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.